హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇన్ని వచ్చేసాయో ప్లేట్ నిండా. చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఉల్లి పొరక, 2 వంకాయలు, ఒక కాకరకాయ, ఒక బీరకాయ, ఒక దోసకాయ, ఒక గులాబీ పువ్వు, కొన్ని టమాటాలు, 4 పచ్చిమిర్చి. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. హార్వెస్టింగ్ అయితే ఈసారి చూడడానికి చాలా బాగా అనిపించిందండి. వీడియో తీసేటప్పుడు కూడా చూడండి, ఒక్క కాకరకాయ అది అంతే ఉంటుంది, ఇంకా పెద్ద ఘాట్లేదు. పెద్ద పెద్ద చెట్లు పెడదామంటే అది ఎప్పుడు కావట్లే అండి పని. ఎప్పుడు అవుతుందో ఏమో. పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు ఉంది, దానికి ఈ మధ్య పువ్వులు రావడం స్టార్ట్ అయినాయి. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మంచిగా మొలకెత్తుతుందండి. మంచిగా అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా బాగా వస్తున్నాయండి ఇగుర్లు మాత్రము. ఇవి మాత్రం పెట్టి 6 నెలలు అవుతుందండి క్యాలీఫ్లవరు. అసలు అవి రావట్లేవు. కనకంబరాలు మాత్రం చాలా వచ్చినాయి ఈరోజు. గింజలు పడి మంచిగా ఆ కుండీలోనే ఇంకా మొలకెత్తుతున్నాయండి. చెట్లు మాత్రం 5-6 ఉన్నాయి, బాగున్నాయి అసలు. కలర్ కూడా బాగున్నాయి కనకాంబరాలవి. నేను టమాటా చెట్లు సెట్ చేసుకుందాం పక్కకి అనుకున్నా కానీ అసలు సెట్టే అవ్వట్లేదండి అవి. ఈ మధ్య మాత్రం టమాటాలు చాలా బాగా వస్తున్నాయి. మన దగ్గర 5 రూపాయలు ఉన్న కేజీ ఉన్నప్పుడు అయితే మంచిగా మనకు దగ్గర టమాటాలు వెళ్తాయి. అదే 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నప్పుడైతే అసలు మనకి టమాటాలు కాదు కదా, టమాటా మొక్క కూడా కనిపించదు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది మొత్తము. ఆ చెట్లను ఇంక పెంచుకొని ఎక్కువ పెంచుకుందామని చూస్తున్నా. ఏమో ఎండాకాలంలో ఎట్లా గ్రోత్ అవుతాయో ఏమో చూద్దాము. ఈ చెట్టు వచ్చేసి బిన్నిస్ అండి. బిన్నిస్ గింజలు అయినాయి మంచిగా. అదేందో ఏమో అసలు. ఇది బిన్నిస్ అనాలా ఇంకేమనాలో అర్థం కావట్లేదు. చాలా కట్టెలాగా స్టిక్గా ఉన్నాయి. ఇవి లాంగ్ బీన్స్ అయితే ఏమో అనుకున్నా కానీ కాలేదు. నేను తెంపుతుంటే అట్లనే కొమ్మ ఇరిగిందండి. నేను చేసిన మిస్టేక్ అది. కాయ తెంపుతున్నా అనుకోని దాని ఏరు తెంపిన, దాని మొక్క అదే కాడ తెంపిన. అగో చూడండి ఎంత పెద్దదో అసలు. ఎట్లనో అనిపించింది. ఈ హార్వెస్టింగ్ ఏమో కానీ మొక్కలు తెంపడమే ఎక్కువ ఉంది. అలాగే ఒక్క దోసకాయ అండి, చిన్న మొక్క, అది మూరెడు కూడా లేదు ఆ మొక్క. దానికి ఒక దోసకాయ వచ్చేసింది. దాని బాధ్యత అది నిలవేర్చుకుంది. అలాగే పచ్చిమిర్చి 4-5 వెళ్ళినాయి అంతే, ఎక్కువ ఏమి వెళ్ళలే అండి. ఈ మధ్య పచ్చిమిర్చి మాత్రం గ్రోతే లేదు అసలు. ముడతొస్తుంది అనేసి మొత్తము ఇగుర్లన్నీ గిల్లేసిన. అట్లనైనా వస్తుందేమో అని చూస్తే ఆ ఇగుర్లు కూడా రావట్లేదు. ఎండలు మంచిగా ముదిరినాయి కదా, అందుకేనేమో. నా దగ్గర మొత్తం వచ్చేసి కనకాంబరాల చెట్లు ఒక 4-5 ఉన్నాయండి. వాటికే చాలా వచ్చేసినాయి. పూలు వచ్చినాయి మాత్రం 4-5 చెట్లు ఉన్నాయి, వాటికి మాత్రమే వచ్చినాయి. రాధా మనోహరం మొక్క అండి, నా దగ్గర చిన్నగా ఉంది, దానికే ఫ్లవర్స్ వచ్చేసినాయి. అది బలం ఉండొచ్చినాయో బలం లేకొచ్చినాయో అర్థం కాలేదు. ఇప్పుడు నేను చూపించేది ఆలుగడ్డ అండి. నేను పెట్టింది మంచిగా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఫ్లవర్స్ చూడడానికి మాత్రం బాగున్నాయి అండి. వైట్ కలర్ లోపల ఎల్లో కలర్. చూడండి, నేను ఒకటి పెడితే ఇంకొకటి వచ్చింది. నేను ఇప్పుడు చూపించబోయేదేమో స్టార్టింగ్ పెట్టింది, దానికి మాత్రం ఏర్లు వచ్చినాయి. ఈ సెకండ్ది వచ్చేసి నేనేం పెట్టలేదు దానికి, అదే వచ్చేసింది. టమాటాలు అండి, ఇప్పుడు నేను హార్వెస్టింగ్ టమాటాలు కొన్నే వచ్చినాయి, ఎక్కువ ఈసారి ఏం రాలేదు. టమాటా చెట్లు పక్కకు పెడదాం అనుకుంటున్నా కానీ అదే టైంలో ఇక ఆన్నే తెంపవలసి వస్తుంది, ఆన్నే ఉంచవలసి వస్తుంది. ఆ మొక్కలు కూడా మట్టి కూడా ఇంకా ఉయ్యాలండి, చాలా తక్కువ ఉంది మట్టి. ఇవి చెర్రీ టమాటా పక్కన ఆంటీ ఇచ్చారు. అప్పుడు రెండు అయినా అవి బాగానే వచ్చినాయండి. టేస్ట్ మాత్రం అదొక రకంగా బాగుంది, నాటు టమాటా లాగా అనిపించింది. మన టమాటా కర్రీ వండినా కూడా భలే టేస్ట్ అనిపిస్తుందండి, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మల్బరీ తెంపుతున్నా అండి, చిన్న మొక్కనే, దానికి మాత్రం బాగానే వెళ్ళినాయి. మేము ఇంకా అప్పుడప్పుడు తెంపుకొని తినకపోతే ఇంకా చాలా వస్తుండే గుప్పెడు. ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు కూడా కొన్ని బాగానే వచ్చినాయి, అవే తెంపుకున్నా ఇప్పుడు నేను. తినుకుంటనే తెంపిన, అసలు టేస్ట్ మాత్రం భలే అనిపించినాయి. 2 వంకాయలు వెళ్ళినాయి, అలాగే 2 టమాటాలు, ఇలా ప్లేట్ నిండిపోయింది. ఇప్పుడు ఉల్లికాడలు వచ్చేసి ఇవి కూడా తెంపేస్తున్నా, ఇంకా ఉన్నా కూడా పూత వచ్చేస్తుంది అది కూడా. ఇది తెంపిన ఒక రోజు కర్రీకి అవుతుంది కదా అనేసి హార్వెస్టింగ్ చేస్తున్నా అండి. ఇది ఎంత బాగుండేనో స్టార్టింగ్లో, ఇప్పుడైతే ఏం బాగాలేదండి. ఇంకా 2 ఉల్లిగడ్డలు పెడదామని చూస్తున్నా అందులోనే. ఈ తోటకూర ఎండ్ల పడితే అందులో పెరిగి మొత్తం దాన్ని బతకనీయకుండా చేసేసింది. అందుకోసమే నేను మిగతావన్నీ చెత్త చెదారం పిచ్చి పిచ్చి ఆకులన్నీ తీసేసిన. ఈ జామకాయ మొక్క కూడా నాకు పెద్దగా అవుతుంది, ఇక త్వరలోనే మంచిగా వేరే దాంట్లో నాటుకుందాము. ఇది రాధా మనోహరం అండి. ఇది కూడా చెర్రీ టమాటా ఇచ్చిన ఆంటీయే ఇది కూడా ఇచ్చింది మొక్క నాకు. వర్షాకాలంలో పెట్టిన, మంచిగా ఎనుకుంది ఇది. ఫ్లవర్స్ మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ బీరకాయ అయితే ఇక పెద్దగా కావట్లేదు, చిన్నగా ఉంటుంది.
తెంపుదామని బీరకాయ గట్టిగా పట్టుకుంటే పలుగుడు వచ్చేసింది. ఆ పలుగుడు వచ్చిందిగా ఇక అట్లనే 2 ఇరగ్గొడదాం, లోపల ఎట్లుందో చూద్దామనేసి ఇరగ్గొట్టి చూసిన. పర్లేదు, బాగానే లేతగానే ఉంది. గోంగూర వచ్చేసి చాలా ఉందండి. ఇది తెంపితే మాత్రం ఆకులే తెంపేస్తా. ఇగుర్ల మంచిగొచ్చి ఇంకా మళ్ళీ ఇంకా గోంగూర వస్తుంది కదా, అది అట్లనే ఉంచేస్తా. కంప్లీట్ హార్వెస్టింగ్ అయితే ఇది అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. బాయ్.